ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈ వీడియోలో మీకు కాలర్ నీట్గా ఎలా తయారు చేయాలి, ఈజీ వేలో ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. అబ్జర్వ్ చేయండి ఏ విధంగా పెడుతున్నాను. సింపుల్గా అన్నమాట. జస్ట్ మిషన్ నేర్చుకునే వాళ్ళు కూడా నా వీడియోస్ ఫాలో అయితే ఈజీగా నేర్చుకోవచ్చు. అంత నీట్గా ఉంటాయి అన్నమాట. వీలైనంత వరకు, నాకు తెలిసినంత వరకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇప్పుడు దీనికి ఈ క్లాత్ మీద మనం ఈ అంటించుకున్న కాలర్ని ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి. నెక్స్ట్ ఇలా ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఈ విధంగా ఈ కార్నర్ వరకు వచ్చిన తర్వాత మనం ఒక దారాన్ని తీసుకొని ఈ కార్నర్లో కనుక ఈ దారాన్ని పెట్టి కనుక కార్నర్ కనుక తీసామంటే మూలలు చక్కగా వస్తాయి అన్నమాట. చాలా నీట్గా వస్తాయి. చూడండి ఏ విధంగా దారాన్ని పెడుతున్నానో. ఇదిగోండి, కార్నర్లో దారం పెట్టాను కదా, ఇట్లా లోపలికి అనేసేయాలి. తర్వాత ఇలా టర్న్ చేసుకొని ఈ విధంగా కరెక్ట్గా అంచు పక్కన పడేటట్టుగా కుట్టు చాలా జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే కాలర్ అంచు మీద కనుక పడిందంటే, కుట్టు కనుక పడింది అనుకోండి, అది మనం తిరగేసినప్పుడు నీట్ ఉండదు, అప్ అండ్ డౌన్స్ వస్తుంటుంది అనమాట. అందువల్ల నీట్గా వేయాలి. మళ్ళీ ఇదిగో ఈ కార్నర్ వద్దకు వచ్చాను. ఈ కార్నర్లో కూడా ఈ విధంగా దారాన్ని 2 బ్యాట్లుగా వేసుకొని ఈ విధంగా పెట్టండి. చూడండి, ఇలా దీన్ని మళ్ళా ఇలా లోపలికి అనుకోండి. ఓకే, ఇక్కడ వరకు రానిచ్చి అలా తీయండి. ఈ ఖర్చు కట్ చేస్తున్నాను. చూడండి, ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ వరకు కనపడుతుంది కదా, అది. ఈ సైడ్ కూడా అదే విధంగా ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా ఉన్నది తీసేయండి. ఆ సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేయండి ఇలా. ఓకే, ఇప్పుడు ఈ నెక్ వద్ద ఈ నెక్ నుంచి ఇక్కడ కట్ చేసుకోండి. ఈ విధంగా ఓకే, ఇప్పుడు ఈ నెక్కి సెంటర్ పాయింట్ గుర్తు పెట్టుకోండి ఒకేసారి. ఓకే, ఇది పక్కన పెట్టేసేయండి. చూడండి కార్నర్ ఏ విధంగా తిప్పుతున్నానో, ఈ విధంగా దారం పొంగు పెట్టి కనుక కార్నర్ తిప్పితే కరెక్ట్గా వచ్చుద్ది, నీట్గా ఉంటుంది కూడా. కాలర్ తయారు చేసేటప్పుడు ఈ టెక్నిక్ ఉపయోగించండి. అంతేగాని కత్తెర పెట్టి పొడవటం ఆ విధంగా చేస్తే నీట్ ఉండదు. చూడండి, ఇదిగోండి ఈ విధంగా అన్న తర్వాత ఈ దారపోగుని ఇలా లాగండి. ఓకే, ఇప్పుడు చూడండి కార్నర్ ఎలా వచ్చిందో. అదేవిధంగా ఈ వైపు కూడా అదిగోండి. ఓకే, ఇప్పుడు ఈ దారపోగు తీసేయండి. నీట్గా ఉంది కదా ఫ్రెండ్స్.
చూడండి. ఇప్పుడు కరెక్ట్గా పాదం కంటే తక్కువగా ఉండే విధంగా చుట్టూ ఎడ్జ్ కుట్టుకోండి. పాదం కంటే తక్కువగా ఉండేటట్టుగా నీట్గా ఉంటుంది అప్పుడు. ఈ విధంగా చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎలా కుడుతున్నానో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై కంపల్సరీ ఇస్తాను. ఓకే, నేను ఈ ఛానల్ పెట్టింది ఎందుకంటే నాకున్న విద్యని నలుగురికి పంచుదామని. నేను ఒక్కడనే కాదు, ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చూస్తారనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ ఓపెన్ చేశాను, టైలరింగ్ ఛానల్. సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు నన్ను ఫాలో అయ్యారంటే మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ చూడవచ్చు. చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను. వీడియో లాంగ్ లెంత్ అయినా సరే నేను చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ విషయం అయినా సరే. ఓకే, ఇలా కుట్టుకున్నాం కదా, చూడండి ఎలా ఉందో. చూడండి. ఓకే, కార్నర్ కూడా ఎలా వచ్చిందో చూడండి. దారం పెట్టి లాగటం వల్ల ఇలా వచ్చుద్ది. అంతేగాని మనం కత్తెర పెట్టి పొడవటము అలా చేసామంటే ఇక్కడ బ్లాక్ వచ్చుద్ది కార్నర్స్లో, అప్పుడు చండాలంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీనికి సెంటర్లో గుట్టు పెట్టుకోండి సెంటర్ని ఈ విధంగా. నెక్స్ట్ దీని పక్కన పెట్టేసేయండి. ఈ నెక్ పార్ట్ తీసుకోండి. ఈ నెక్ పార్ట్ తీసుకొని ఇది ఉంది కదా, ఆల్రెడీ మనం ఇక్కడ సెంటర్ గుట్టు పెట్టుకున్నాము. ఓకే, ఇక్కడ సెంటర్ కిందాకనే గుట్టు పెట్టుకున్నాము. ఇట్లా ఎక్కడ వరకు వచ్చిందో చూసుకోండి. ఇప్పుడు ఇదిగోండి, ఈ కాలర్ పార్ట్ మీద ఈ నెక్ పార్ట్ పెట్టి కరెక్ట్గా సమానంగా ఉండే విధంగా ఇట్లా చూసుకోండి. ఓకే, ఈ విధంగా ఇలా ఈ రెండు అటాచ్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇట్లా ఉంటుంది, ఎంత నీట్గా ఉందో చూడండి. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, నెక్ వేయాల్సిన పార్టు కింద వైపు ఇలా పెట్టుకొని, ఓకే, ఈ విధంగా సెంటర్ కాడ నుంచి చూసుకొని ఎక్కడికి వస్తుందో అక్కడ నుంచి ఇక్కడ కొంచెం ఒక పాదం వదిలిపెట్టండి ఇక్కడ మొదలు పెట్టుకోబోయేటప్పుడు. ఎందుకంటే మీరు షర్టుకి దాన్ని అటాచ్ చేసేటప్పుడు ఆ గ్యాప్ని అటాచ్ చేయొచ్చు అనమాట, నీట్గా ఉంటుంది అందుకని. ఓకే, ఇదిగోండి ఈ విధంగా. చూడండి, ఇక్కడ కొంచెం గ్యాప్ వదిలిపెట్టి తీసేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఈ కార్నర్స్ని ఈ విధంగా తిప్పుకోండి. చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి ఇలా. ఓకే, ఇలా తిప్పండి. తిప్పిన తర్వాత ఈ విధంగా ఓకే, ఈ సైడ్ కూడా ఇట్లా తిప్పుకొని ఈ విధంగా చేయండి.
ఇప్పుడు ఈ కింద పొరని కొంచెం లాగి పట్టుకొని కరెక్ట్గా ఉండే విధంగా లాగి పట్టుకొని ఈ విధంగా పైన స్టిచ్ చేయండి. ఈ విధంగా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఒక రెండు పాయింట్లు అట్లని ఈ విధంగా మరలా రివర్స్లో ఇట్లా ఓకే. ఇప్పుడు షర్టుకి అటాచ్ చేయాల్సిన ఒక్క పాదం వార ఒక 25 ఇంచి షర్టుకి అటాచ్ చేయాలి కాబట్టి ఆ 25 ఇంచి ఉంచి ఖర్చు ఈ విధంగా కట్ చేసుకోండి. చూడండి ఈ విధంగా. ఓకే, సెంటర్ ఘాటు పెట్టుకోండి. అప్పుడు మనం షర్టుకి నీట్గా అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఎట్లా ఉందో కాలరు. చూడండి, ఎక్కడైనా సరే అప్ అండ్ డౌన్స్ కానీ ఉగ్గులు కానీ ఎలాంటివి రావు. ఫ్రెండ్స్, ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికి ఇన్ఫర్మేషన్ చేరవేయటం వల్ల నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ చూసి నేర్చుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.